రష్మిక మందానకి సంబంధించి కర్ణాటకలో ఇప్పటివరకు కర్ణాటక ఇండస్ట్రీ మాత్రమే ఆమెని వ్యతిరేకించింది. ఆమెకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేసింది. కానీ ఇవాళ అక్కడి నేతలు కూడా అంటే పొలిటీషియన్స్ కూడా తనని వ్యతిరేకిస్తున్నారు. తనకి సరైన గుణపాఠం చెప్తాము అని చెప్పేసయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు. అసలేం జరిగింది? అసలు ఇదంతా అంటే కావాలనే చేస్తుందా రష్మిక మందాన? లేకపోతే ఇదంతా మరి అక్కడి వాళ్ళేమైనా కావాలని జేస్తున్నారా అనేది మనమే సార్‌తో మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం డిస్కస్ జేయడానికి నట్టికుమార్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. వస్తాము. సార్ మీరు జెప్పండి. రష్మిక మందాన ఏమైనా తప్పు చేస్తుందంటారా? ఎందుకంటే హైదరాబాదే నా పుట్టినిల్లు అన్నట్టుగా బిహేవ్ జేస్తున్నారు. ఏ స్టేజ్ మీదకెళ్ళినా నా హైదరాబాద్‌ది అని జెప్పేసి చెప్తున్నారు. కానీ కర్ణాటక ఆవిడ ఉన్నది. కానీ ఆమె రావడం కూడా కర్ణాటక అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచే వచ్చారు. ఎందుకిలా వైరం అంటారు? హైదరాబాద్ ఈజ్ బ్రాండ్ వాల్యూ ఈజ్ వాల్యుబుల్. కర్ణాటక అంటే చిన్న సినిమా ఫీల్డ్‌లో కొంచెం చిన్న చూపు చూస్తారు ఒకప్పుడు. అంటే చిన్న సినిమాలు అదే లో బడ్జెట్ మూవీస్ అనేది ఉంటుంది. హైదరాబాద్ అంటే మొత్తం టోటల్‌గా నేషనల్ ఈ టాలీవుడ్, బాలీవుడ్ అన్నీ కూడా తీసుకుంటారు. తమిళ్ అన్నీ సౌత్ ఇండియాలో లాంగ్వేజ్ అన్నీ కూడా తీసుకుంటారు. మరి ఆ విధంగా అమ్మాయి తెలుగు ఇల్లు అంటే మెట్టినిల్లు పోనీ హైదరాబాద్ అన్నా పర్లేదు కానీ, అంటే ఇక్కడ అబ్బాయిని చేసుకుంటున్న హైదరాబాద్ అబ్బాయిని, కానీ పుట్టినిల్లు వచ్చి కర్ణాటక పెట్టుకొని అక్కడ కర్ణాటక కాదు అని చెప్పడం ఫస్ట్ తప్పు. అది ఎవరైనా నేనైనా మీరైనా మన పుట్టినూరు ఏది అంటే ఆంధ్రప్రదేశ్ పలానా విశాఖపట్నం అని నేను చెప్తాను. సెటిల్డ్ ఇస్ హైదరాబాద్ అని చెప్తాను. సెటిల్డ్ అంతే తప్ప ఆమె ఏం చెప్పాలి? హైదరాబాద్ని కరండీని నేను కరండీకులుగా ఇండస్ట్రీకి వచ్చాను, కన్నడలో పుట్టాను పెరిగాను, కానీ సెటిల్డ్ ఇస్ హైదరాబాద్ అని చెప్పాలి ఒకవేళ ఆమె అలాగ ఉద్దేశం ఉంటే. అంతే తప్ప ఇప్పుడు కన్నడలో అందరినీ కూడా కన్నడనే మొత్తం టోటల్గా ఆమె భాషనే వ్యతిరేకించి ఆమె నేను హైదరాబాదీని, నేను కర్ణాటకతో నాకు సంబంధం లేదు అంటే 100% వాళ్ళందరూ రివర్స్ అవుతారు. తప్పది. అది అనడం కూడా తప్పు. అలాగా అనకూడదు. మన తల్లిని మనం మర్చిపోతామా? మనం మన 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 భూమిని మనం మర్చిపోతామా? అంటే మన పుట్టిన గడ్డ మనం మర్చిపోయి మాట్లాడకూడదు కదా. డెఫినెట్‌గా. అంటే తను సెటిల్ అయింది ఇక్కడే అయినప్పటికీ అంటే తనకి ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడం గానీ, ఇప్పుడు తను ఎదిగింది కూడా టాలీవుడ్‌లోనే గదా! అందుకు అలా తీసుకొని ఉండొచ్చంటారా గ్రాండ్‌గా? ఒకటి తప్పది. అంటే ఏది చేసినా మన కన్న తల్లి ఎవరు? మన పుట్టిన గడ్డ ఏది? నేను ఇందాక అదే చెప్పాను కదా, సెటిల్డ్ ఇస్ హైదరాబాద్ అని చెప్పండి. రైట్. అవును. ఇప్పుడు మార్వడీస్ ఉన్నారు, రాజస్థానీ వాళ్ళది, లేకపోతే ఎక్కడెక్కడో దేశాల నుంచి వస్తున్నారు. మనం అమెరికాలో ఉంటున్నాం. హైదరాబాద్ నుంచి వెళ్ళి అమెరికాలో తెలుగు వాళ్ళగా సెటిల్ అయ్యాం. సెటిల్డ్. పుట్టి పెరిగిన ఊరు మంద కాదు. పుట్టి పెరిగిన ఊరు వేరు, పుట్టింది వేరు కదా. అందుకే ఆమె హైదరాబాద్లో పొట్ల ఆమె అంటే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు పలానా సత్యనారాయణల గారు ఉన్నారు, మా హైదరాబాదీ, మా మా తెలుగు వాళ్ళు, లేకపోతే మా ఆంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకుంటాం. కాదు నేను అమెరికా వాడిని ఆయన చెప్పడుగా. ఈజ్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్ అమెరికా. కానీ పుట్టింది ఎక్కడ, పెరిగిన జిల్లా ఎక్కడ అనేది గొప్పగా చెప్పుకుంటుంటే మా జిల్లా కూడా అంత గొప్పవాడని చెప్పుకుంటాం. వాళ్ళు కూడా అలాగే మా జిల్లాలో నుంచి, మా కర్ణాటక జిల్లాలో నుంచి వెళ్ళి మా కర్ణాటక ఆడబిడ్డ ఈరోజు బ్రహ్మాండంగా నేషనల్ వైజ్గా సినిమాలు చేస్తున్నప్పుడు మాకు గర్వకారణం అని వాళ్ళు చెప్పుకుంటారు. తప్పేముంది దాంట్లో? అంటే నీకెందుకు అంత చిన్న చూపు అని అడుగుతున్నా. అంటే నీకు డబ్బు వచ్చిందని చెప్పేసి కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయా? లేకపోతే 10 సినిమాలు చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ అయిపోతావా? కాదు. మన మన తల్లిని మర్చిపోతే మన పుట్టిన గడ్డను కూడా మర్చిపోతాం. అది ఎవరైనా అవని, మేబీ అది తెలుగు అవ్వచ్చు, నువ్వు హిందీ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఈరోజు రజనీకాంత్ గారు కర్ణాటక బిడ్డ అంటారు తప్ప తమిళనాడు బిడ్డ అంటారు. కర్ణాటకలో పుట్టి పెరిగాడు, తమిళనాడులో పెరుగుతూ ఉన్నాడు. వాళ్ళ పిల్లలు తమిళనాడు బిడ్డలు, వాళ్ళ బిడ్డలు తమిళనాడు బిడ్డలు. కానీ ఆయన పుట్టి పెరిగింది కర్ణాటక. జయలలిత గారు కర్ణాటక మూలగా. ఆమె 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 అక్కడ మొత్తం సెటిల్ అయిపోయింది కాబట్టి, అక్కడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో తమిళంలో ఉంది కాబట్టి ఆమె తమిళన్ అయ్యింది. కానీ పుట్టిన గడ్డ అంటారు, పుట్టిన ఊరు అంటారు కదా. మరి ఆ ఊరిని నువ్వు అవమానిస్తే మరి ఆ పొలిటికల్ లీడర్స్ అందరూ రివర్స్ అవరా?
మరి వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇందాక చాలా సీరియస్గా డీకే శివకుమార్ గారు మాట్లాడారు. చాలామంది సినిమా వాళ్ళు చూస్తున్నా, చాలామంది సపోర్టు ఇండస్ట్రీ కార్యక్రమాలకు కూడా రమ్మంటే రావట్లేదు. వాళ్ళకి మెయిన్ కార్యక్రమాలన్నీ ముఖ్యమైపోయాయి. మరి గవర్నమెంట్ కార్యక్రమాలకు కూడా రావట్లేదు. రేష్మా మందన్ గారు కూడా ఇమ్మీడియట్లీ మేము ఇన్ఫార్మ్ చేసినా కూడా ఆమె రాలేదు. మేము కూడా సమయం వచ్చినప్పుడు చెప్తాము అంటే ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆమె బ్యాన్ చేసినా కూడా ఆశ్చర్యపోయే విషయం లేదు. అంటే ఆల్రెడీ బ్యానే నడుస్తుంది అన్నట్టుగా కూడా talk నడుస్తుంది అదే కదా. అంటున్నాను. ఎందుకంటే అంటే ఆమెకి నిత్యం ఆమె తప్పు చేస్తుంది. రైట్. ఒక పుష్ప హిట్ అయింది, పుష్ప 2 హిట్ అయింది. ఇప్పుడు మీకు పుష్ప 2 హిట్ లేకపోతే చావా హిట్ అయిపోయి అందరికీ హిట్లు అవుతాయి. ఇప్పుడు ఒక చిన్న సామెత ఉందంట. ఇంట్లో మంచం ఉండదు కానీ బయట మాత్రం ఒట్ల పందిరి మంచం అడిగాడంట. ఇంట్లో పప్పుచారు నీళ్ళు ఉంటాయి, మాత్రం టోటల్గా బయటకు వచ్చేటప్పుడు అంటే షూటింగ్లో అంటే 4 కోట్లతో అన్నం అడిగాడంట. అంటే దీని సామెత ఏంటో తెలుసా? మన ఇంట్లో మనకి ఏం లేకపోయినా భార్య ఏం పెట్టినా మామూలుగా మన ఇంట్లో మా అమ్మ ఏం పెట్టినా మనం సచ్చినట్టు తింటాం. కానీ షూటింగ్ కాడికి వస్తాడు 5 స్టార్ హోటల్ కావాలి. నో 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 ఇస్ 5 స్టార్ ఫుడ్ మాత్రమే తింటా. నో 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 నాకు సూట్ రూమ్ మాత్రమే కావాలి. నో 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 నేను ఎవరిని అంటుకోను, నాకు చార్టర్డ్ ఫ్లైటే కావాలి. మనం పుట్టి పెరిగినప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆల్రెడీ మనం 5 స్టార్ హోటల్ నుంచి రోజుకి ఫుడ్ తింటున్నావా? నీకు అందుకే అడిగాను, నీకు సూట్ రూమ్ అంటే బయట మన ఇంట్లో పందిరి మంచం ఉంటుందా, మన ఇంట్లో సూట్ రూమ్ అనా? మనం మాట్లాడితే ఒక్కొక్కరును బాధపడతారు. కాకపోతే ఏంటంటే నరమంతప సిరి అంటారు. నరమంతప సిరి మధ్యలో వచ్చిన ఆస్తులు ఉన్నవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. పుట్టు పెరిగిన కోటీశ్వరులు మాట్లాడరు. పుట్టు పెరిగిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు హుందాతనంగా ఈరోజు హుందాతనంగా వాల్యూస్తో మాట్లాడతారు. నరమంతప సిరి వచ్చిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. కనుక ఇలాంటి వాళ్ళకి మనం గ్యారంటీ నాట్ ఓన్లీ ఇస్ ద కన్నడ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అండ్ సౌత్ ఇండియన్ ఎవరైనా సీరియస్గానే తీసుకోవాలా. మిమ్మల్ని హైదరాబాద్లో సెటిల్ అవ్వద్దని చెప్పట్లా. మీరు హైదరాబాద్లో సెటిల్ అవుతాం అంటే మేము వెళ్ళిపోమని చెప్పట్లా. మీరు హైదరాబాద్లో సెటిల్ అవ్వండి. మీరు హైదరాబాద్లో మీరు మాకు పేరు తెచ్చిపెట్టండి, అది మేము అనట్లా. పుట్టినూరు మర్చిపోతే రేపు మన ఊరిని కూడా మర్చిపోయి రేపు బొంబాయిలో ఇంకో సినిమా సూపర్ హిట్లు అయితే నేను బొంబాయి వాస్తవరాలని అని అంటావేమో, లేకపోతే రేపు తమిళనాడుకి వెళ్తే తమిళనాడు వాస్తవరాలు అంటావేమో, రేపు మలయాళంలో హిట్ అయితే మలయాళం వాస్తవరాలు అంటావేమో. అంటే రేపు నీకు పుట్టిన ఊరినే నువ్వు మర్చిపోయినప్పుడు మమ్మల్ని ఆల్రెడీ నీకు జన్మనిచ్చిన ఊరినే నువ్వు మర్చిపోయినప్పుడు హైదరాబాద్ మమ్మల్ని మర్చిపోవని గ్యారంటీ ఏముంది? కనుక అందుకనే రేష్మా మందన్ గారిది పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్న మాటలకు కానీ డీకే శివకుమార్ గారి మాటలకు కానీ ప్రతి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ కన్నడ రాజ్ కుమార్ గారు, అక్కడ ఫస్ట్ ఈజ్ కన్నడీకులు మనం ఫస్ట్, కన్నడ భాష ఫస్ట్, కన్నడ ప్రాంతం ఫస్ట్, ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ అని వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు పెట్టుకున్న ఆన్సర్ని ఆమె కూడా అలాగే చెయ్యాలి. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చేసి నేను హైదరాబాద్, నువ్వు హైదరాబాద్ కాదని చెప్పట్లేదమ్మా, నువ్వు హైదరాబాదీవే, పుట్టి పెరిగింది కర్ణాటక. కానీ అక్కడ అలా తీసుకోలేదు సార్. అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే అందరికి తెలుసు కాబట్టి నేషనల్ వైడ్ గా అందుకు నేను అదే చెప్పా. కాదు అందుకే చెప్తున్నా, నేను పుట్టింది కర్ణాటక, పెరిగింది కర్ణాటక, నాకు లైఫ్ ఇచ్చింది కర్ణాటక. అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్లో నా యాక్టింగ్ స్టార్ట్ అయింది, నా జీవితం స్టార్ట్ అయిందని చెప్పు, స్వాగతిస్తారు. నా తల్లిదండ్రులని నీ తల్లిదండ్రుల కోసం నువ్వు చెప్పలే, కానీ పుట్టినూరు కోసం చెప్పలేకపోతే అంటే ఇప్పుడు నరమంతప సిరి అంటారు. మధ్యలో వచ్చింది హైదరాబాదు, నీకు సినిమా ఇచ్చింది నువ్వు హైదరాబాద్ ఉండొచ్చు, కానీ నేను పెంచింది పెరిగింది కర్ణాటక కదా రాష్ట్రం. వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఫీల్ కారా? తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మన 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 భూమి అంటే మన పుట్టిన భూమి కూడా అలాగే బాధపడతారు. పుట్టిన గడ్డ అంటాం మనం. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినా హైదరాబాద్లో సెటిల్డే, కానీ ఆ ఊరు మన గొప్ప. ఇప్పటికీ సంక్రాంతి వస్తే మనం ఎందుకు వెళ్తాం? మన ఊర్లో పాత జ్ఞాపకాలు మర్చిపోకూడదని వెళ్తాం కదా. దసరా వస్తే మన ఊర్లో ఎందుకు వెళ్తాం? పండగలు వస్తే మనం ఎందుకు వెళ్తాం? బతుకమ్మ వస్తే మనం ఎందుకు వెళ్తారు? ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు మనం సాంప్రదాయాలు మనం పాటించాలి. కనుక దయచేసి కన్నడీకులందరికీ కూడా రేష్మా మందన్ గారు క్షమాపణ చెప్పాలా. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎవరు కూడా ఊపేసించారు అంటే దాన్ని వెనకేసుకురారు, అది వెనకేసుకురారు. ఆమె చేసిన తప్పే.
100%. ఎందుకంటే ఆమె రెమ్యునేషన్ పెంచుకుంటుందా, సినిమాలు ఎక్కువ చేసుకుంటుందా, ఆమె ఎక్కువ డబ్బు తీసుకుంటుందా, ఇవన్నీ నేను మాట్లాడట్లా. పుట్టిన గడ్డను మర్చిపోకూడదు అనేది డీకే శివకుమార్ గారి మాటలు గాని, మన ఆయన గౌడ గారి మాటలు గాని, ఎవరు మాట్లాడినా వాళ్ళకి సమర్థిస్తూ, వాళ్ళకి ఆమె కన్నడ